వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. లోపం ఎక్కడుంది? రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడైతే వచ్చిందో రాష్ట్రంలో గత ప్రభుత్వం నియమించిన ఇన్ఫర్మేషన్ కమిషనరేట్లకు సంబంధించింది ఎలా నియమించారు అనేది వాళ్ళు గోప్యంగా ఉంచి అనేకసార్లు అంటే 2 పర్యాయాలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఏదైతే 2 పర్యాయాలు తన అధికారంలో ఉన్న సమయంలోనే ఇన్ఫర్మేషన్ కమిషనరేట్ సంబంధించింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేక ఎలాంటి పురోగతి లేక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కు సంబంధించింది ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలో తెలియక తికమక అయిన సమయంలోనే చాలామంది ఇబ్బంది పడ్డారు. రాష్ట్రానికి సంబంధించింది ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, లేకుంటే ఐఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉండే. దానికి సంబంధించి అప్పుడు ఎవరిని నియమించారో, ఎలా నియమించారో, ఏ పద్ధతిలో వాళ్ళని నియామకాలు జరిగాయనేది మాత్రం గోప్యంగా ఇచ్చిన గత ప్రభుత్వం 2 పర్యాయాలు కూడా అలాగే కొనసాగించింది. ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారో కూడా తెలియనట్టుగా ఉన్నది. తర్వాత వచ్చిన అనేక అంటే గతంలో ఏదైతే జర్నలిస్టులు ఏదైతే వారి పక్షాన ఉండి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు ఇవ్వకుండా అలా దాచిపెట్టారో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి సంబంధించిన అదే ఫుట్ స్టెప్స్లో ఫాలో అవుతున్నారా అనే దిశలో ఇప్పుడు 1.5 ఏళ్ల కాలం అంటే దాదాపుగా 1 year 6 months కాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత. ఈ 1.5 yearలో కూడా ఎక్కడ కూడా నియామకాలు జరగలే. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే 9 నుంచి 10 మంది వరకు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ను అపాయింట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్తున్నారు. క్యాబినెట్ విస్తరణ జరిగినాక ఏదైతే ఇంకా పోస్టులు ఉన్నాయో ఏ పోస్టులకు సంబంధించింది ఆ పోస్టులను నియమించిన తర్వాత ఇన్ఫర్మేషన్ కమిషనర్ సంబంధించిన చేసి వారిని కూడా రిక్రూట్ చేస్తాం, వాళ్ళని కూడా అపాయింట్ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు దానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నదో కూడా గోప్యం ఉంచారు. గత 6 నెలల క్రితం నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఎవరెవరైతే ఉన్నారో వారు అప్లికేషన్ ఇవ్వండి, చీఫ్ సెక్రటరీకి మీరు అడ్రస్ చేసుకుంటూ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయండి, ఆ అడ్రస్ చేసిన తర్వాత దాన్ని స్క్రూటినీ చేసిన తర్వాత అర్హుల వారికి ఇస్తాము అని చెప్పారు. ఆ నిబంధనలు ఏమున్నాయి? ఆ నిబంధనలు తొంగిపెట్టిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎప్పుడైతే ఈ దీనికి లోకాయుక్తకు సంబంధించిన చీఫ్ జస్టిస్ను అపాయింట్ చేస్తున్నదో ఆ సమయంలోనే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను నియమిస్తూ చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్ నియమిస్తూ అలాగే 7 మంది పేర్లను అంటే జర్నలిస్టులుగా భావిస్తున్న గత ప్రభుత్వంలో కూడా తనకు సంబంధించిన ఈ ప్రభుత్వంలో కూడా ఉన్న వారికి సంబంధించిన 7 పేర్లను గవర్నర్ దగ్గరికి పంపించినట్టుగా సమాచారం మాత్రమే. గవర్నర్ ఆమోదం దీని మీద అవసరం ఉంటుంది కాబట్టి ఆ 7 మందికి సంబంధించిన పేర్లను ప్రస్తావించి పంపించినట్టుగా సమాచారం అందుకున్న తర్వాత వాస్తవానికి ఆ జర్నలిస్టులకు సంబంధించిన దీని మీద నిబంధనలు ఏముంటున్నాయి, నియామకాలకు సంబంధించిన పర్టికులర్గా వారికి అర్హత ఏముంది అనే విషయంపై ఈరోజు మనం ఇదే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. లోపం ఎక్కడుంది? రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ లోకంలో ఎవరో ఏంటో తెలుసుకో అని ఈరైతు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మనతోని తన అనుభవాలను, సందేహాలను, తన సలహాలను ప్రభుత్వానికి అందజేయడానికి ఈరోజు హైకోర్టు న్యాయవాది అయినటువంటి ఉదయ్ కాంత్ గారు మనతోటి జూమ్ లైన్లో ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రాజేందర్ గారు కూడా మనతోటి జూమ్ లింక్లో రెడీగా ఉన్నారు. అదే సమయంలో మరొక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అశోక్ రెడ్డి గారు కూడా మరికొద్ది సేపట్లోనే మనతో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ మనం ఒకసారి మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం మనకు ఈ నియామకాలలో గవర్నమెంట్ లా అండ్ మనకేం చెప్తున్నది? Namaste Jamil ji and greetings to all the distinguished members of the panel. నమస్కారం సార్. తెలంగాణ రాష్ట్రం అనేది 2014లో ఏర్పడినప్పుడు అది అనేక పౌరుల యొక్క అనేక మంది యొక్క కృషితో అలాగే ఎంతోమంది బలిదానాలతో ఈ రాష్ట్రం అనేది ఏర్పడింది. దాంట్లో ప్రముఖ పాత్రను పోషించిన వాళ్ళు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఎందువల్ల అంటే అక్షరం అనేటువంటిది నిజంగా అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం కాబట్టి
క్షరము కానటువంటి శక్తి ఉన్నటువంటి అక్షరాన్ని నమ్ముకున్నటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్ట్ సోదరులందరూ కూడా, సోదరులు సోదరీమణులందరూ కూడా సంఘటిత శక్తిగా ఏర్పడి వారి యొక్క రచనల ద్వారా, అలాగే నినాదాల ద్వారా, అలాగే వాళ్ళు చేసే అనేక రకాలైనటువంటి చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఏదైతే మార్పు రావాలో ఆ మార్పుకు ఒక చక్కటి రూపాన్ని, ఒక గళాన్ని అందించి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకు వాళ్ళు ఎంతో కృషి చేశారు. మరి అటువంటి జర్నలిస్ట్ లోకాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందువల్ల అంటే కేవలం కలంను నమ్ముకున్నటువంటి ఆ జర్నలిస్ట్ తన గళాన్ని, కళాన్ని కూడా సమాజానికే అర్పితం చేస్తున్నాడు. అలాగే తన సమాజాని కోసం సర్వస్వాన్ని కూడా అక్కడ పణంగా పెట్టి రాత్రి పగలనేటువంటి తేడా లేకుండా ఆయన ఈ సమాజం అనే క్షేత్రంలో ఆయన విస్తారంగా తిరుగుతూ తన యొక్క బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు ఇక్కడ ఆర్టీఐ యాక్ట్ అనేది మనకు చాలా చక్కగా ఉంది. ఇట్ ఈస్ వెల్ ఫ్రేమ్డ్. మరి అందులో ఉన్నటువంటి నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లాజెస్ ఏవైతే ఉన్నాయో వాటి విధానంగానే అపాయింట్మెంట్స్ అనేవి జరగాలి. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలు పరిపాలించిన, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు వచ్చి కూడా 1.5 సంవత్సరం అయిపోయింది. కానీ ఇక్కడ వీళ్ళల్లో ఎలా ఉందంటే ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది రాష్ట్రానికి వెన్నెముక లాంటిది. వితౌట్ రైట్ ఇన్ఫర్మేషన్ యూ కెనాట్ ప్రొసీడ్ ఫర్దర్. మరి అంత ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ కమిషన్ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా 1.5 సంవత్సరం పాటు అసలు ఏమాత్రం దాని విషయంలో ఒక ఆలోచన అనేది లేకుండా ఉండటం అనేది నిజంగా చాలామందిని నిరాశపరుస్తోంది. ఎందువల్ల అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్స్ వెన్ దే కమ్ టు పవర్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ దీస్ కమిషనరేట్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మరి ఇంత వాల్యుబుల్ కమిషనరేట్ విషయంలో ప్రభుత్వాలు ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నాయి? ఇంకొకటి, జాప్యం ఎగ్జిక్యూషన్ విషయంలోనే కాదండి, సెలక్షన్ అండ్ రిక్రూట్మెంట్ విషయంలో కూడా నిజంగా ఎవరైతే తమ సర్వస్వాన్ని కూడా సమాజానికి పణంగా పెట్టి ధారపోసి భార్య పిల్లలకి అందరికీ కూడా దూరంగా ఉండి రాష్ట్రమంతా సంచరిస్తూ ఎన్నో అంటే కొంతమంది దశాబ్దాలుగా ఇటువంటి విషయంలో అంకిత భావంగా ఉన్నటువంటి వారిని ప్రభుత్వాలు గుర్తించాలి. అప్పుడే నిజంగా ఈ పోస్టులకు సరైనటువంటి న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. అంతేకాని ఎవరైతే కొన్ని పార్టీలకు కానివ్వండి, లేదా హోదాలకు కానివ్వండి, పదవులకు కానివ్వండి సంబంధించినటువంటి వాళ్ళు, లేదా అటువంటి పై వ్యక్తులకు సంబంధించిన ఈ నియామకాలు జరిగితే గనక ఈ పోస్ట్ యొక్క ఔదార్యం ఏదైతే ఉందో దాన్ని కోల్పోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనించాలి. అసలు సమాజానికి ఇప్పుడు ఇక్కడ యాక్ట్లో చాలా చక్కగా చెప్పారు, వన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ కైండ్ ఆఫ్ ఎమినెన్స్ ఇన్ ఎనీ డొమైన్ అని డొమైన్స్ ఇచ్చారు. మరి ఎమినెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే సమాజంలో ప్రతి ఒక్కరితో మమైకమైనప్పుడే ఆ ఎమినెన్స్ వస్తుంది. మరి నిజంగా అటువంటి ఎమినెంట్ పీపుల్ను సెలెక్ట్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క అతిపెద్ద బాధ్యత. ఆ బాధ్యత విషయంలో లోపం జరిగితే అటువంటి వ్యక్తుల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరిస్తూ అసలు ఎవరైతే నాణ్యమైనటువంటి వ్యక్తిని ఎంపిక చేయాలి అనేటువంటి విషయంపై ఫోర్ సైడ్స్ టీవీ ఈరోజు ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. హైకోర్టు అడ్వకేట్ గారు ఉన్నారు, అలాగే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారు ఉన్నారు, అలాగే మన మిత్రులు కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వారందరి యొక్క అమూల్యమైనటువంటి సలహాలని తీసుకుందాం. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనరేట్ ఏదైతే ఉందో దానికి నిజంగా న్యాయం చేకూర్చేటువంటి వ్యక్తుల ఎంపికే రాష్ట్రానికి నిజంగా ప్రగతి పథాన నిలబెట్టడానికి ముఖ్యం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. రైట్, థ్యాంక్ యూ వెల్కమ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం ఉదయకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి సుధాకర్ శర్మ. మనం ఉదయకాంత్ గారు, ప్రస్తుతం మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే నియామకాలకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఇంత చురువుగా ఎందుకు చూసుకున్నది ప్రభుత్వం? 1.5 పాటు దీన్ని ఇట్లనే దానికి సంబంధించిన 1.5 పాటు ఖాళీల నుంచి తర్వాత ఈరోజు ఏదైతే నియామకాలు జరగబోతున్నాయో ఆ విషయంలో కూడా ఎవరైతే ఇంతకుముందు గతంలో ఎక్కడ కూడా వారు ఎక్కడ సమాజానికి సంబంధించిన వాళ్ళ సేవలను గుర్తించకుండా వారినే నియమించడం పట్ల మీ అభిప్రాయం ఏంటండి, మీ సూచనలు ఏంటండి?
నమస్కారం అండి ప్యానెల్ మెంబర్స్ అందరికి, మీ మీడియా ఛానల్ కి అండ్ మీ ప్రోగ్రామ్ ఇచ్చిస్తున్న అందరికి కూడా నమస్కారం. కొన్ని విషయాలు అంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా మాట్లాడడానికి మనసు రాకపోయినా మనసు నమ్ముకొని మాట్లాడాల్సిన సందర్భాలు కొన్ని వస్తూ ఉంటాయి. తర్వాత పార్టీ వైఖరిని దాటుకొని వెళ్ళడం కూడా సరికాదనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ మనసాక్షిని మనం చంపుకొని ముందుకెళ్లే పరిస్థితులలో మన కాన్షియస్ ని మనం కిల్ చేసుకోలేం. కాబట్టి వాస్తవంగా మాట్లాడుకొస్తే ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కొంచెం కూడా అంటే బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే ఈ రోజు ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ అండ్ మొన్న చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ ఇంకా వివిధ పార్టీలలో ఉన్న అన్ని కూడా అంటే అత్యధిక స్థానాలు ఏవైతే అన్ని కూడా మృతులాల వాళ్ళకి ఇవ్వడం కూడా కొంచెం బాధాకరమే. అందులో కూడా ఒక రెడ్డి కమ్యూనిటీ అనేది కూడా ఇంకా కూడా బాధిస్తున్న సందర్భం ఇది. సో ఇందులో ఖచ్చితంగా ఈ సమయం కన్నా మేము గలమిప్పకపోతే ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఉనికి ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా, లేకపోతే రెడ్ల పార్టీయా, రెడ్ల ప్రభుత్వం అనేది కూడా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీనికి ఏదో ఒక రోజు ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. దీనికి చలంగీత పాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తా ఉంటే ఒక రకంగా మనసు బాధ ఉంది. నేను బాధపడడానికి కూడా కాదు, నేను ఒక న్యాయవాదిగానే కాకుండా కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ అండ్ లీగల్ సెల్ అంటే లీగల్ సెల్ కు రిప్రజెంట్ చేస్తున్నాను. ఆర్టీఐ రైట్ యాక్ట్ కూడా రికమెండ్ చేస్తూ వైస్ చైర్మన్ గా నేను ఉన్నాను. అండ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే ఆర్టీఐ చట్టం 2005లో వచ్చింది, దానికి సోనియా గాంధీ గారు ఇనిషియేషన్ అది. అండ్ ప్రభుత్వంలో ఏవైతే లొసుకులు ఉన్నాయో, ప్రభుత్వం ఒక వైఖరి, ప్రభుత్వంలో ఫంక్షనింగ్ అండ్ డిస్ఫంక్షనింగ్ అండ్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఉందా లేదన్నది ఖచ్చితంగా సమాచార హక్కు కింద మనం సమాచారాన్ని పొందుపరచచ్చు. ఒక సమాచార హక్కు కమిషన్ యొక్క చీఫ్ కమిషన్ యొక్క పవర్స్ ఏంటి, దాని యొక్క చైర్మన్ యొక్క పవర్స్ ఏంటి, అన్నిటికంటే ఎక్కువ సమాచార హక్కు యొక్క పవర్ ఏంటిది, అన్నిటికంటే కూడా ప్రజల యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ప్రజలు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ స్వీకరించవచ్చు అండ్ ఈ ఇన్ఫర్మేషన్ స్వీకరించే దాంట్లో వాళ్ళకున్న యొక్క పరిధులు ఏంటి అండ్ టు వాట్ ఎక్స్టెంట్ వెళ్ళొచ్చు, అణువును క్షుణ్ణంగా క్లుప్తంగా పరీక్షించి అనుభవించి తెలుసుకొని ఇటువంటి సమాచార హక్కు చట్టం కింద ఎన్నో అప్లికేషన్స్ ఫైల్ చేసి దాని మీద ఎంతో పోరాటం చేసేసి గడిచిన ప్రభుత్వంలో ఎనలేని కృషి చేసిన నాకు కూడా ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది. ఇది ముమ్మాటికి ఇది ఒక బాధాకరమే. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలకు ప్రజలందరూ కూడా ఎవరు కూడా హర్షించరన్నది మాత్రము ఒక హృదయ బాధతోని ఒక మనసులో ఉన్న ఒక తీవ్రమైన ఆవేదన నేను వ్యక్తపరుస్తా ఉన్నాను. నేను మాట్లాడుతున్నా కదా, ప్రజలు మాట్లాడుకుంటాను. ప్రతి చోట్ల రెడ్లు తప్ప మరెవరు కనబడట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీది ప్రజల పార్టీయా లేదంటే రెడ్ల పార్టీ అనేది ప్రజల మైండ్స్ లో సంసిద్ధంగా ఉన్నది. నేను మాట్లాడుతున్నది కాదు, ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కన్ఫ్యూజన్ కు తెరదీర్చాల్సిన బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అండ్ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు నియమించిన తర్వాత కూడా ఇటువంటి కొనసాగుతున్నది. అంటే వెనుకబడిన కులాలకు కానీ లేదంటే కనుక దళితులకు కానీ ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ప్రభుత్వంలో ఉంటూనే ఒక గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉంటూ కూడా నేను ఇటువంటి మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా హృదయ గాథ చాలా ఉంది. మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఎందుకంటే చాలా నాకు ఒక కొత్త విషయం ఏంటంటే ప్రస్తుతం మనం వచ్చింది ఉదయకాంత్ గారు, మీరు కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆర్టీఐ సమాచారానికి సంబంధించింది హ్యూమన్ రైట్స్కు సంబంధించిన కూడా ఇంత పెద్ద పోస్ట్లో ఉండగా కూడా మిమ్మల్ని కూడా పక్కన పెట్టారంటే దానికి కారణాలు చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పీసీసీకి కానీ లేకపోతే ఎవరైతే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారో వారికి సంబంధించిన ఖచ్చితంగా బాధ్యతలు ఉన్నాయి. అసలు వారికి పక్కదవ ఎవరు పట్టిస్తున్నారు అనేది మాత్రం అంటే గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా జర్నలిస్టులు కూడా, ఇప్పుడు మన రాజేంద్ర గారు మన తోటి ఉన్నారు, ప్రస్తుతం ఏదైతే గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఎంత బాధ పెట్టారంటే వారికి ఫోన్లు చేసి మరీ అక్కడ యజమాన్యాల మీద ఒత్తిడి పెంచి ఆ బాధ్యతలను తప్పించడానికి కూడా ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా సఫలమయ్యి చాలామంది ఉద్యోగస్తులు ఊడిపోయి ఈరోజు ఇంట్లలో కూర్చొని ఉన్నారు. వారి నానా బాధలు పడుతున్నారు. ఆ విషయంలోనే ఈరోజు రాజేందర్ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇన్ఫర్మేషన్ సంబంధించిన కమిషనర్ల అపాయింట్మెంట్లో వీరికి సంబంధించిన ఈ సజెషన్స్ ఏదైతే గవర్నర్ దగ్గరికి వెళ్ళాయో దీని మీద మీరేమంటారండి రాజేందర్ గారు?
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రాజేంద్ర అండి. నేను జర్నలిస్ట్ కంటే నేను ఒక ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నానండి, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఒక ఎన్జిఓ. మేము ఒక 15 years నుంచి ఓన్లీ ఆర్టీ మీదనే వర్క్ చేస్తాము. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొన్ని వందల స్కామ్స్ బయట పెట్టాము, అది అందరికి తెలిసిన విషయమే. అప్పుడు కూడా మమ్మల్ని గవర్నమెంట్ టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ గా గవర్నమెంట్ మీద కూడా మేము ఇప్పటి వరకు ఒక 100 ఆర్టీలు వేసాము. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది. ఇంతకుముందు సోనియా గాంధీ హయాంలో పిఎం ఇది మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్టీ యాక్ట్ ఇది అందరికి ఒక సామాన్య ఒక ఆయుధంగా ఉంటుంది, మంచి పరిపాలన ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, జవాబుదారీ ఉండాలని తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ ఆర్టీనే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ మాత్రం దీన్ని తొక్కిపెట్టిందని చెప్పచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ఎవరిని ఇచ్చిందో, ఎలాంటి వాళ్ళని నియమించిందో అనేది అప్పటి ప్రభుత్వం ఎలా ఉందంటే కొంతమందికి వాళ్ళకి గుర్తింపిస్తుంది, కొంతమందికి వాళ్ళకి పదవులు ఇస్తుందని చెప్తున్నారు. కానీ మరి ఇప్పుడు దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఒక పేరు పెట్టుకుంది, ఏమని ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ఏంటి అంటే ప్రజలు కోరుకునే పాలన కావాలా, లేకుంటే వాళ్ళు కోరుకునే పాలన ఇస్తున్నారో అర్థం కావట్లేదు. మేము ఇది కూడా అడిగాము రీసెంట్ గా, మీరు ప్రజాపాలన పెట్టారు, ప్రజా ఫిర్యాదులను పెట్టారు. అసలు ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలు ఫిర్యాదులు ఇస్తున్నారు, మీరు ఎంతమందికి వాళ్ళకు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కూడా అడిగాము. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఇచ్చిన 100 ఆర్టీలల్లో ఒక్కదానికి కూడా వీళ్ళు ఆర్టీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఓకే, ఆర్టీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మరి ఆర్టీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆర్టీ కమిషన్ అంటే ఏంటిది? రాజకీయాలకు సంబంధం ఉండద్దు, లేకుంటే పార్టీలలో పనిచేయకుండా ఉండద్దు, వాళ్ళకు నీతిగా పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మన అడ్వకేట్ గారు చెప్పారు, ఆయన ఆర్టీఐ వింగ్ లో ఉన్నానని, ఉమెన్స్ లో ఉన్నాను. అలాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనిపించట్లేదా? అంటే నిజంగా పనిచేసిన వాళ్ళకు పదవులు రావా? నేను ఒక ఐఏఎస్ గారిని నేను అడిగాను, మా టీవీలో పనిచేస్తారు. ఏంటి సార్ ప్రజాపాలన అంటారు, పారదర్శకత అంటారు, అందరికీ సమానమైన హక్కులు అంటారు, మరి ఎక్కడ మరి బీసీలకు రిజర్వేషన్ ఏది? జర్నలిస్ట్ అసలైన జర్నలిస్టులకు రికార్డ్ అయిన వాళ్ళు ఎంతో మంది జర్నలిస్టులు తెల్లపడిన వాళ్ళు, నిజాయితీగా పనిచేసిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు హైదరాబాద్ లో. మరి వాళ్ళకి గుర్తింపు ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రెడ్డిల వాళ్ళకి మాత్రమే ముఖ్య పదవులు ఇవ్వాలి. కార్పొరేషన్ పోస్టింగ్లు ఇచ్చారండి. అసలు ఎంతమందికి ఇచ్చారు? మామూలుగా ఆర్టీ కమిషన్ నేను కూడా అప్లై చేశాను. అంటే ఆర్టీ మీద నేను ఈనాడు స్టాఫర్ పనిచేసినప్పుడు నేను ఆర్టీ మీద బాగా ఒక 6 years వర్క్ చేశాను. అసలు ఆర్టీ అంటే ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఒక 6 years పనిచేశాను. ఆర్టీ మీద నేను ఎంసీహెచ్ఆర్టీలో కూడా నేను ట్రైనింగ్ ఇచ్చిన క్లాసెస్ చాలా ఉన్నాయి. ఆర్టీ మీద మాకు ఇంత అవగాహన ఉంది, ఇన్ని స్కామ్స్ బయట పెడుతున్నామని మేము కూడా అప్లై చేస్తే మాకు ఏదో కాల్ చేసినారు, ఒకసారి ఇంటెలిజెన్స్ వాళ్ళు కాల్ చేశారు, మీరు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో అడిగారు. మరి నియమించేటప్పుడు ఆర్టీ యాక్ట్ అసలు రైట్ ఇప్పుడు కొంతమంది సెలెక్ట్ చేశారంటే 7 members, అసలు వాళ్ళని అడగండి అసలు ఏ సెక్షన్ దేనికి పని చేస్తుంది. వాళ్ళకి ఒకసారి ఫస్ట్ ఒక ఎగ్జామ్ పెట్టమని చెప్పండి. అసలు ఆర్టీలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ దేనికి పని చేస్తుంది, అప్పీల్ ఎలా చేయాలి, అప్పీల్ చేయాలి. అసలు ఆర్టీ అంటే అసలు చట్టం గురించి తెలియని వాళ్ళకి మన ఆర్టీ కమిషన్ ఇస్తే మన అసలు ఈ ప్రజాపాలనలో మన ప్రజలకు ఎలాంటి న్యాయం అందిస్తున్నామో అర్థం కావట్లేదు. రైట్, ఇదే విషయంపై ఇప్పుడు మరొకసారి మనం ఉదయకాంత్ దగ్గరికి వెళ్దాం. చాలా బ్రహ్మాండమైన పాయింట్ మీరు రేవలెత్తారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీకి సంబంధించింది కనీసం అవగాహన లేని వారిని నియమించడం పట్ల ఇప్పుడు దాదాపుగా గత ప్రభుత్వంలో ఆర్టీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి సబ్మిషన్స్ చేసినప్పుడు కూడా ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు 1.5 పాటు అయిపోయింది ప్రభుత్వం వచ్చి కూడా. ఆ 1.5 పాటులో కూడా అనేక మార్లు మన మిత్రులు చెప్పినట్టుగా ఆర్టీఐకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి అప్లై చేసినప్పటికీ ఎలాంటి సమాచారం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆర్టీఐకు సంబంధించిన ఎవరికి ఇంత కూడా వారికి సంబంధించిన అవగాహన లేకపోగా వారిని నియమించడం పట్ల ఉదయకాంత్ గారు ఇప్పుడు మీరు చెప్పారు, అలాగే మన మిత్రులు చెప్పారు, హీ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్టీఐ అండ్ మోర్ ఓవర్ హీ వర్క్ ఫర్ సమ్ హ్యాండిక్యాప్ సంబంధించిన ఒక వర్క్ కూడా చేస్తున్నారు. వారిని నియమించకుండా ఎవరెవరినో తీసుకొచ్చి అక్కడ నియమించడం పట్ల చిత్తశుద్ధి మీద ఒకసారి ప్రశ్నార్థకంగా మారింది కదా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కూడా. దీని మీద మీరేమంటారండి? చెప్తున్నాను, అదే బాధాకరంగా ఉంది సార్. అది కాంగ్రెస్ పార్టీ కొన్నిసార్లు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అయితే బాధ ఉంది. మార్పులు వస్తాయేమో, లేదంటే కనుక ఈ రోజు మనకు ఏఐసిసి ఇన్ఛార్జ్ కూడా మారిన తర్వాత ఏమన్నా మార్పు వస్తుంది అనుకున్నాం. కానీ ఆవిడ మారిన తర్వాత కూడా ఎవరెవరినో కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి అధికారాన్ని పీఠాలు ఎక్కిస్తా ఉన్నారు. అండ్ పార్టీలు మారిన వాళ్ళు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఈ రోజు ప్రాధాన్యత పార్టీలు ఉన్నదని చెప్పేసి ప్రజలు చర్చిస్తా ఉన్నారు. దాని మీద కూడా ఒక గ్రీవెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత సరే ఆమె ఏమన్నా దృష్టి సాధిస్తుంది అని చెప్పి అంటే సేమ్
వరవడి మళ్ళీ కొనసాగుతుంది ఏంటిదన్నది ఒక భయాందోళన అయితే పార్టీ సీనియర్ కార్యకర్తల మీద నాయకుల మీద ఉన్నదన్న విషయాన్ని కూడా వ్యక్తపరుస్తా ఉన్నాను. ఒక మాట చెప్తున్నాను, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది కొనసాగుతా ఉన్నదంటే ప్రతి కార్యకర్త, జెండాలు మోసిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఈ రోజు వేస్తున్న భిక్షనే తప్ప మరొకటి కాదని చెప్పేసి నేను ముమ్మాటికి కొంత సిగ్గుబడి కూడా తలదించుకొని కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తప్పట్లేదు. అంత ఆవేదనకు ఈ రోజు గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ నమ్ముకున్న వాళ్ళంతా కూడా. ఎవరెవరో వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ రోజు ఏంది అంటే పదవులు అనుభవించడానికి అని చెప్పేసి ఉన్నతమైన స్థానాలలో ఉంటా ఉన్నారు. ఇది ముమ్మాటికి మాత్రం ఇదైతే హర్షించే విషయం అయితే కాదు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీని మీద ఒక రివ్యూ అయితే పెట్టాలి. ఇదివరకు మన మిత్రులు మాట్లాడుతూ అసలు చట్టం ఏంటిది, ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంది, లేదంటే కనుక ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ అంటే ఏంది, లేదంటే కనుక ఇప్పుడు ఈ ఇస్తున్న ఈ విమెన్ కమిషన్స్ కానీ ఏదో ఉన్నారు కదా ఇచ్చుకుందాము మాకేమో తోకలు ఉన్నాయని చెప్పేసి తోకలున్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసి పవర్ లో కూర్చుండబెడితే నిజంగా ఇంతవరకు చేసింది అయితే ఏం లేదు. నాకు దీని విషయంలో అంటే పని చేసే వాళ్ళకు సరే పార్టీకి పని చేసడం వేరు, గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ నడిపించడం వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలను నడిపించే ప్రభుత్వాలను నడిపించే ప్రాసెస్ లో ఖచ్చితంగా దాని మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళైతే ప్రభుత్వం సక్రమంగా నడుస్తుంది. ఉదయకాంత్ గారు ఒక చిన్న సబ్మిషన్ అండి, ఉదయకాంత్ గారు ఒక చిన్న సబ్మిషన్. ఇప్పుడు మీరు ఒక వ్యాఖ్యం అన్నారు అంటే గతంలో ఏదైతే పిసిసి చైర్మన్ అది ఇన్ఛార్జ్గా ఉన్నారో దీపాదాస్ మున్సికి సంబంధించింది తర్వాత ఇప్పుడు వచ్చిన మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మార్పులు రాలేదని చెప్పారు. అంటే దీని అర్థం మీనాక్షి నటరాజన్కి సంబంధించిన ఎవరైతే ఆమె తీసుకున్న డిసిషన్స్ను కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్ పక్కన పెడుతున్నట్టుగా మనం భావించవచ్చా? సరే, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఎవరైతే పార్టీని కేటగరైజ్ చేసింది, ఎవరైతే సీనియర్ లీడర్లు ఎవరు, పార్టీకి ముందు నుంచి పనిచేసిన వాళ్ళు ఎవరు, ఎలక్షన్స్ ముందు టికెట్ల కోసం పార్టీ గురించి వచ్చిన వాళ్ళు ఎవరు, దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు, ఈ మూడు కేటగరైజేషన్ చేసిన తర్వాతనే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నది తన యొక్క ఉద్దేశం. కానీ తను వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే విజయశాంతికి ఎమ్మెల్సీ ఇచ్చిన విషయంలో కూడా బాగా వ్యతిరేకత రావడం జరిగింది. ఎందుకంటే తను ఒక పార్టీ పెట్టుకుంది, టీఆర్ఎస్ లో ఉండే బీజేపీలోకి పోయింది, బీజేపీలోకి పోయి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా అంటే పార్టీలు మారే విధానాలు ఏవైతున్నాయో దాన్ని కూడా మేమంతా కూడా ఫిల్టరైజ్ చేసుకొని పార్టీ లీడర్ని ఐడెంటిఫై చేస్తామని అన్న తర్వాత కూడా ఆమె వచ్చిన 4 రోజుల తర్వాత వచ్చిన పరిణామం ఇది. సో ఇప్పుడు దీన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి, ఎవరు మాట్లాడాలి? సరే, ఇప్పుడు ఎవరైనా మాలాంటి మాట్లాడితే పార్టీ నుంచి పక్కకు పెడతారని అనుకుంటే ఇట్లా మౌనంగా ఉన్న నాయకులు కొన్ని వేల మందిలో, వేలు కాదు లక్షల్లో ఉన్నారు. ఇవాళ కష్టపడి పనిచేసిన కార్యకర్తల నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్నో నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కమిషన్స్ ఖాళీగా ఉన్నాయి, మెంబర్స్ ఖాళీగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అనలైజ్ చేసేసి ప్రాపర్ గా ఎవరైతే పార్టీకి పని చేస్తారో వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళని అకామిడేట్ చేస్తే బాగుంటది. వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళను శిఖరాలు ఎక్కిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పని చేసే వాళ్ళు ఎవరు కూడా ఫ్యూచర్ లో ఎవరు పని చేయరు. ఏముంటది, ఎలక్షన్ టైం కు ఎవరు డబ్బులు ఉంటే వాడు వస్తాడు, టికెట్లు కొనుక్కుంటారు, పార్టీలల్లో జాయిన్ అవుతారు, టికెట్లు తీసుకుంటారు, ఎమ్మెల్యే ఎంపీలు అయిపోతున్నారు. ఇది నేను చెప్పట్లేదు, ఇది హిస్టరీ చెప్తా ఉన్నది, చరిత్ర చెప్తా ఉన్నది. కాబట్టి పార్టీ వర్గది మారదా అన్నది ఇంకా పార్టీ వదిలిస్తాము. సరే, జరగబోయేది భవిష్యత్ పరిణామాలు. మరొకసారి మీ దగ్గరకు వస్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం రాజేందర్ గారి దగ్గర మరొకసారి వెళ్దాం. రాజేందర్ గారు, ఇప్పుడు ఏదైతే మీరు ఒక్క విషయం మాత్రం చెప్పారు, నిజమైన జర్నలిస్టులకు సంబంధించింది గత ప్రభుత్వం కూడా ఏదైతే వెంటాడిందో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వెంటాడినట్టు కాకుండా వారికి సరి అయిన సంబంధించిన వారిని గుర్తిస్తలేదు అనే ఒక భావన ఏర్పడ్డది. అంటే గత ప్రభుత్వాన్ని కూడా జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర సాధనకై జర్నలిస్టులు చేసిన పోరాటం, న్యాయవాదులు చేసిన పోరాటం, యువతులు చేసిన పోరాటం, అలాగే ప్రతి ఒక్క విషయంలో విద్యార్థులు కానీ మనకు సంబంధించిన టీచర్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు బాధ్యతగా చేశారు. కానీ జర్నలిస్టులు మాత్రం ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ హౌసింగ్ విషయంలో కానివ్వండి, లేకుంటే ఈరోజు నియామకాల విషయంలో కానీ అన్యాయం జరుగుతున్నట్టుగా మనం భావిస్తున్నాం. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన గత 18 సంవత్సరాల నుంచి జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన 2 లక్షల రూపాయలు కట్టి కొన్న భూమిని కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం వారికి హ్యాండ్ ఓవర్ చేయలేకపోయింది. ఈ విషయంపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. తర్వాత ఏమైంది, ఈరోజు సుప్రీంకోర్టు ఆసరా తీసుకొని సుప్రీంకోర్టు వారికి ఇలా చెప్పింది కదా అని చెప్తున్నారు. కొన్న భూమికి సంబంధించింది కూడా ఈరోజు ఇంత వ్యతిరేకిస్తున్నారంటే రేపు భవిష్యత్తు కాంగ్రెస్ది ఏమవుతుంది? ఒకసారి జర్నలిస్ట్ మన రాజేందర్ గారు చెప్పండి.
గతంలో ఉన్న కేసీఆర్ గారు ఏమన్నారంటే ప్రతి ఒక్కరు వరంగల్కి వెళ్ళినప్పుడు కానీ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కానీ కొన్ని మీటింగ్లు వెళ్ళినప్పుడు కానీ నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క జర్నలిస్టు డబుల్ బెడ్రూమ్ లో మంచిగా సుఖశాంతులతో ఉంటారని అతను చాలా వాగ్దానాలు చేశారు. అతను వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా రవీంద్రాబాద్ లో కానీ వరంగల్ కానీ ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు. కనీసం ఆ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క జర్నలిస్ట్ న్యాయం చేస్తామన్నారు. న్యాయం చేసిన పక్కన పెట్టండి, 2 years బ్యాగ్ 2.5 years దాటుతున్న అక్రిడేషన్లకే ఇప్పుడు ప్రతి 3 months ఒకసారి పొడిగిస్తున్నారు. వీళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు అక్రిడేషన్లు ఇవ్వలేదు, దాన్ని పొడిగిస్తూ ఉన్నారు. ఆ వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు. కనీసం జర్నలిస్టులు అంటే జర్నలిస్ట్ అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేసి పార్టీకి వార్తలు రాసి పార్టీకి వాళ్ళు చెప్పినట్టే వింటే మాత్రమే వాళ్ళకి పదవులు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఆ ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో ఉంది. మీరు ఒక ముగ్గురిని సెలెక్ట్ చేశారండి, 3-4 సెలెక్ట్ చేశారు రాష్ట్రీయ కమిషనర్ గా. కనీసం మరి ఇక్కడ కొంతమంది అందరూ అయితే జర్నలిస్టులు అయితే పార్టీల రంగు పూసుకొని ఉండరు కదా, కొంతమంది ఆనెస్ట్ గా సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు కదా. మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేశారు నీతిగా నిజాయితీగా, మనం వీళ్ళని పెట్టచ్చా లేకపోతే మీకు ఎవరికైనా అవకాశం ఉందని కనీసం యూనియన్లన్నా అడగచ్చు కదా. యూనియన్ల వాళ్ళని అడగకుండా సిపిఆర్ఓ టీంలో ఉన్న దానికి ఒకరి కమిషనర్ ఇంకొకరి కమిషనర్ ఇంకొకరి కమిషన్ ఇస్తే మీకు సంబంధించిన మీరు ఇచ్చుకొని వీళ్ళే చెల్లిస్తారని చూపించుకుంటే ఇక నిజాయితీగా పనిచేసే ఢిల్లీతో గుర్తింపు ఎక్కడ ఉంది? ఇదే ఇంకొక విషయం రాజేందర్ గారు దీంట్లో మీతో యాడ్ తెలుసుకున్నాను. ఏదైతే గతంలో మనం చూసినట్టయితే ఒక బ్రహ్మాండమైన పత్రికలో పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకించిన ఒక వ్యక్తికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఈరోజు నియమించడం జరిగింది. ఆ విషయంపై మీరేమంటారండి? అంటే కొలువులు పోయి ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డ జర్నలిస్టులకు ఒక న్యాయం, ఎవరైతే అక్కడ వత్తాసు పలుకుతున్నారో వారికి ఒక న్యాయం జరుగుతున్నదని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ బీఆర్ఎస్ పాలన లాగానే చేస్తున్నదని భావించవచ్చా? అంటే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కొన్ని అంటే కొంతమంది జర్నలిస్టుల వాళ్ళకి వత్తాసు పలికారు, వత్తాసు పలికలో పదవులు ఇస్తారు. మనం ఏమనుకున్నాం అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో సరిపోతుంది, మనం ప్రజాపాలన అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కొంచెం మార్పు తేవాలి, తెలంగాణ ఇచ్చింది కదా, కనీసం ప్రజలకు అనుగుణంగా ఉంటుంది, వీళ్ళు కనీసం చిన్న పేద ధనికని చూస్తే అందరికీ సమాన న్యాయం చేస్తారు, సమానమైన వారికి గుర్తింపిస్తారు అనుకున్నాం. వాళ్ళు ఏం పని చేస్తారు, వీళ్ళు అదే పని చేస్తున్నారు. అంటే ఇక మార్పు ఎవరికి వచ్చినట్టు? అంటే ఒక వర్గానికి వచ్చినట్టేనా? ఒక వర్గానికి ఒక సంపన్న వర్గాల వరకే మార్పు వచ్చిందా? వాళ్ళకే పనులు వచ్చినట్టు అర్థమైపోతుంది. మీరు సామాన్యులకు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉంటే ఏం ఉపయోగం, ఈ ప్రభుత్వం ఉంటే ఏం ఉపయోగం? ఇద్దరు ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు మీరు ప్రస్తుతం చేసినట్టే ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా మీరు ఒక విషయం చెప్పారు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్కు సంబంధించిన నియమించే సమయంలోనే వారికి కూడా ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టండి, వారి క్యాపబిలిటీ ఏంది, వారు దీనికి అర్హులా కాదా అని ఏదైతే ఉన్నదో ఒక ఎగ్జామ్ పెడితే దాని తర్వాత ఎంట్రన్స్ అనేది పెడితే దానికి అర్థమైపోతుంది అందరికీ ఎవరు ఎంత ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి సంబంధించిన సమాచారం ఉందా లేదా అనేది కూడా బట్టబయలవుతుంది కదా. ఈ విషయంలో జర్నలిస్ట్ యూనియన్లు కూడా సంప్రదించకపోవడం మరి శోచనీయం. ఈ విషయంలో ఏమంటారండి మీరు? వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ అనట్లేదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అడ్వకేట్ గారు ఉన్నారు, నేనున్నాను, మాకు ఆర్టీ అంటే దానిలో ప్రతి సెక్షన్ అణువు తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఒకసారి గూగుల్ వెళ్ళి మా ఎన్జిఓ గురించి కొట్టండి, యూత్ ఫర్ ఎడ్యుకేషన్ అని. మేము ఎన్నో స్కామ్స్ బయట పెట్టాము, సెంట్రల్ స్టేట్ ఇప్పటి కూడా. కనీసం మీరు కొత్త వాళ్ళని నియమించుకున్నప్పుడు మీరు గ్రామాల్లో కానీ లేకుంటే మీరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సామాన్యులకు సంబంధించింది కనీసం పేదలకు సంబంధించింది ఒక్కదానికన్నా ఆర్టీ పెట్టి న్యాయం చేస్తారా? అది మీరు పరిగణలోకి తీసుకోవాలి కదా. వాళ్ళకి ఎగ్జామ్ ఎందుకు? అసలు ఎన్ని సెక్షన్లు ఉంటాయి, అసలు ఆర్టీలో ఎన్ని సెక్షన్లు ఉంటాయి? కనీసం ఒక 4 సెక్షన్లు వాటి వివరణ కొని కనీసం రాయమని చెప్పాలి, కనీసం అదన్నా అడగాలి కదా. అది అడగరు. వాళ్ళ కనీసం ఆర్టీ గురించి ఇప్పటి వరకు వారు పని చేయరు, ఒక సామాన్యునికి న్యాయం చేయరు, ఒక పేదవాళ్ళకి అవగాహన కలిగించారు, ఒక స్కూల్లో ఒక మీటింగ్ పెట్టరు, కాలేజీలో వెళ్ళి వాళ్ళకైతే సమస్య ఉందని పట్టించుకోరు. మరి మీ ఇష్టానుసారంగా ఆటకమే తీసుకుంటూ పోతే ఇక అవినీతి ఎక్కడ రూపుమాపుతుంది? మంచి పాలన ప్రజాపాలన అంటే ఎలా వస్తుందండి? రైట్. ఇదే విషయంపై ఒకసారి ఉదయకాంత్ గారి దగ్గర వెళ్దాం. ఉదయకాంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రులు చెప్పినట్టుగా స్కామ్స్ను బయట పెట్టిండు కాబట్టే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా తను చేస్తున్న ఈ స్కామ్స్ను కూడా బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి, వీరిని నియమిస్తే వీళ్ళు మాకు ప్రమాదకరంగా మారుతారు అనే ఒక ధోరణిలో ఆలోచిస్తున్నట్టు మనం భావించవచ్చా? ఒకటండి, స్టేట్ కు సుప్రీం మాత్రము చీఫ్ మినిస్టర్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. స్టేట్ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ ప్రాపర్ గా నడవాలంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ కంట్రోల్ లోనే ఉండాలి. అండ్ ఒక చీఫ్ మినిస్టర్ గారు ఒక్కరే ఎంటైర్ స్టేట్ మొత్తము గవర్నర్ చేయడము ఆయన కాదు, ఏ చీఫ్ మినిస్టర్ సాధ్యం కాదు, అసలు చీఫ్ మినిస్టర్ కి సాధ్యం కాదు. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మినిస్టర్స్
it own principal secretaries, it own protocols and its own functioning, right? So ఈ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనింగ్ ప్రాపర్ గా జరగాలి అని అనుకుంటే కనుక ముఖ్యమంత్రి సుప్రీం కాబట్టి ఆయన తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్, రైట్? ఒక స్టేట్ సంబంధించి స్టేట్ లో జరుగుతున్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ అధికారులు ఏవైతే తప్పులు చేస్తున్నారో వారందరినీ కూడా క్వశ్చన్ చేసే అథారిటీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పబ్లిక్ మీద ఉంది కాబట్టి పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు. పబ్లిక్ క్వశ్చన్ చేసినప్పుడు అథారిటీస్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయకపోతే హెడ్ ఆఫ్ ద స్టేట్ సుప్రీం గా చీఫ్ మినిస్టర్ గారు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని బట్టి రేపు అధికారులకు మళ్ళీ మనం కొనసాగాల, లేకపోతే ప్రాపర్ గవర్నెన్స్ పబ్లిక్ అందుతుందా లేదా అనేది నిర్ణయించబడుతుంది. సో కాబట్టి ఇటువంటి తీసుకునే నిర్ణయాల మీద ఇది కేవలం ఒక గవర్నమెంట్ ని ఎఫెక్ట్ చేసేది కాదు, గవర్నమెంట్ కు సపోర్ట్ చేసే చట్టం ఇది. అండ్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో, కమిషన్స్ హ్యాస్ సుప్రీం అథారిటీ టు క్వశ్చన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ while failing his proper duties in discharging, in providing the information, whatever the information seeking by the citizen of any state of the country. So కాబట్టి ఎప్పుడైతే ప్రశ్నించే గొంతిక ఉందో, ప్రశ్నించే అధికారం ఉందో, ప్రశ్నించే చట్టం అనేది ఏదైతే ఉందో అది ప్రాపర్ గా సక్రమంగా పనిచేస్తేనే పరిపాలకులు ప్రభుత్వము సరైన పని చేస్తారు. దాన్ని కూడా మనకు నోరు అంటే క్వశ్చనింగ్ అథారిటీని కూడా మనం నోర్లు ముంచాలనేసి కనుక అనుకుంటే మళ్ళీ అది మన సూసైడల్ కి అది దారి తీస్తే తప్ప నథింగ్ ఎల్స్ అని మాత్రం చెప్పగలుగుతాను. ఇంకొకటి మీరు అన్నారు ఇది వరకు డిస్కషన్, మంచి పాయింట్ అది. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బై వే ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేసేసి ఈ కమిషన్ చైర్మన్స్ కానీ మెంబర్స్ కానీ ఎనీథింగ్, నాట్ ఓన్లీ ఆర్పిఐ బట్ ఎనీ కమిషన్స్, ఎందుకంటే ఇది జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ అంటారు వీటిని. సో హీ హ్యాస్ ఏ పవర్ సంబంధించి ఎనీ ఆఫీసర్ అంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వరకు కూడా వాళ్ళని సమానం చేసేసి వాళ్ళని వాళ్ళ ఛాంబర్ కి పిలిపించేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అడిగే రైట్ ఆర్టీ చైర్మన్ కు కమిషన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇటువంటి చోట్ల మనము ఎగ్జామ్స్ కానీ లేకపోతే వాళ్ళకున్న అర్హతలన్నీ వెరిఫై చేసి వేరీ చేసి మనం నియమించగలిగితే ఫంక్షనింగ్ బాగుంటది. ఇవన్నీ చేయాలంటే మళ్ళీ కదా ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం చేయాలంటే మళ్ళీ ఆడే చదువుకున్నాడు వచ్చేసి అసెంబ్లీలో కూర్చుంటారా, పార్లమెంట్ వాళ్ళు కూర్చుంటారా? ఫస్ట్ వాళ్ళకు ఉండాలి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలల్లా నిజం మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ నోడే ఎమ్మెల్యే కావాలంటే కనుక మినిమం పీజీ చదువుకున్నోడు అయితే పార్లమెంట్ మెంబర్లు కావాలనుకుంటే అటువంటి చట్టాలు ఏమైనా ఉంటే కనుక చక్కగా ఉండేది. అటువంటి చట్టాలు ఏం లేవు కదా. రాజ్యాంగం రాసినప్పుడు ఏమన్నాడు, ప్రజలు ఎన్నుకునే నాయకుడు కావాలని అన్నాడు. కానీ ప్రజలు ఎన్నుకునే బట్టి కొంత అర్హత ఉండదని ఉంటేనే ఎన్నుకోబడాలి, వాళ్ళే నాయకులు కావాలంటే అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే బాగుండేది. ఎన్నో అంటే వ్యక్తి ఏదో ఒక తప్పు చేస్తున్నాడు, మన రాజ్యాంగ రచించిన అంబేద్కర్ కూడా ఒక తప్పు చేసేసి ఆయన పోయిండు. ఇది బాధాకరం. ఉదయప్రకాంత్ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నియామకాలు జరిగాయని చెప్తున్నామో దానికి సంబంధించిన ఒక ప్రపోజల్ మాత్రం గవర్నర్ దగ్గర పంపించినట్టుగా వార్తలు వచ్చాయి. అధికారికంగా మాత్రం ఎక్కడ కూడా రాలేదు. అక్కడ సెక్రటరీ నుంచి వెళ్ళి క్యాంప్ ఆఫీస్ నుంచి వెళ్ళి రావాల్సిన ప్రెస్ నోట్ మాత్రం ఎవరు రాలేదు. కేవలం ఒక వేరే విధంగా మనకు వచ్చిన సమాచారం మేరకే నియామకాలు జరిగాయి, అప్రూవల్ గురించి గవర్నర్ దగ్గర పంపించారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఐఎన్పిఆర్కి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కానీ, ఉప ముఖ్యమంత్రి అనేది బట్టి విక్రమార్క కానీ, అలాగే అన్ని మంత్రులతో ఈ విషయంపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావించవచ్చా, లేకపోతే తన ఏకపాధ్యకపైగా అదే సుప్రీం ఆఫ్ దిస్ స్టేట్ హీ హాస్ టేకన్ హిస్ ఓన్ డిసిషన్ అని అనుకోవచ్చా? ఐ వాంట్ టు మేక్ యూ క్లియర్ అండి, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు ఒక విషయం క్లియర్ చేస్తా. ఆర్టీఐ చైర్మన్, కమిషనర్ అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అపాయింట్ చేయాల్సింది కేవలం ప్రభుత్వం కాదు, ఈవెన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అపోజిషన్ లీడర్ ఉండాలి, గవర్నర్ అప్రూవల్ కావాలి, క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉండాలి, కమిటీ ఉండాలి. కమిటీ అంతా కూడా సిఫార్సు చేసేసి నియమించే ముందు వాళ్ళందరి యొక్క ప్రపోజల్స్ కూడా ఫైనల్ చేసిన తర్వాత గవర్నర్ పంపించాలి, గవర్నర్ ఆమోదించాలి. ఆమోదించే ముందు సర్టన్ వెరిఫికేషన్ జరుగుతాయి. దీంట్లో మీకు క్లియర్ గా ఒకటి చెప్తా, వన్స్ ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గవర్నర్ పంపించిందంటే 99% ఆఫ్ ద రోల్ ఈస్ కంప్లీటెడ్. గవర్నర్ సంతకాలు పెట్టి రావాల్సింది మాత్రమే ఉంటది. ఇట్స్ జనరల్ ఫినామినా, జనరల్ సినారియో, అది నడుస్తూనే ఉంటది. ఇవాళ పోయిన తర్వాత అక్కడి నుంచి ఫైల్ వెనక్కి రావడం అనేది జరగదు, రైట్? సో ఫైల్ వెళ్ళింది, డెఫినెట్ గా సంతకం చేసి అప్రూవ్ చేసి పంపిస్తారు. ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, 7 కమిషనర్ చైర్మన్స్. దీంట్లో 9-10 మంది దాకా తీసుకునే అవకాశం ఉన్నదని ఒకటి ఉన్నది కదా సార్. దాంట్లో ఇదేనే మనం చూస్తే ఇట్లో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దీంట్లో ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్లస్ తర్వాత 10 మంది దాకా తీసుకునే అవకాశం ఉన్నదని దీంట్లో చాలా క్లియర్గా రాసి ఉన్నది. దీని విషయంపై మీరేమంటారండి? ఇట్స్ ప్రొవిజన్ అంటే మినిమం 7 maximum 10. Yes.
10 or 12 ఏదో ఉంది. సో మినిమం 7 అయితే 7 తో కమిటీ అయితే కాన్స్టిట్యూట్ చేయొచ్చు. సో మేబీ దట్ మైట్ బి ద రీజన్ వాళ్ళ ప్రపోజల్ అయితే పంపించుంటారు. మోర్ ఆర్ లెస్ ఏదైనా అపాయింట్ చేస్తే ద డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా ఇంకొక 2-3 కూడా అపాయింట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కమిషన్ మీకు వాస్తవం చెప్పాలంటే ఈ చైర్ చాలా ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నది. ఈవెన్ పాస్ట్ గవర్నమెంట్ లో కూడా నాకు తెలిసి 1.5 year నుంచి ఖాళీగా ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1.5 year అయింది. అంటే సుమారుగా 2.5 నుంచి 3 సంవత్సరాల దాకా ఇన్ఫర్మేషన్ కమిషన్ అన్నదే ఫంక్షనింగ్ లేదు మన స్టేట్ లో. గడిచిన ప్రభుత్వంలో ఉన్న కొన్ని వైఫల్యాలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా అంటే డిలే ప్రాసెస్ ఉంది కాబట్టి. సో మరి ఇప్పుడు వస్తున్న కమిషన్ చైర్మన్స్ మరి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎట్లా పనిచేస్తున్నారు అది కూడా చూద్దాం. ఇంకా రోజులు దగ్గరికి వచ్చినాయి కదా, ఆర్కే అప్లికేషన్లు పడిన తర్వాత వాళ్ళు ఏ రకంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుందని కూడా చూద్దాం నియమించిన వాళ్ళకు. ఇదే విషయంపై ఒకసారి మన మిత్రులైనటువంటి రాజేందర్ గారి దగ్గర వెళ్దాం. రాజేందర్ గారు, ప్రస్తుతం ఏదైతే యూనియన్లతోని కూడా సంప్రదించలేదు అనే ఒక విషయం మనకు తెలిసింది ఇప్పుడే. యూనియన్లు కూడా ఏమంటారంటే మాకు కూడా ఈ విషయంలో ఎక్కడా సంప్రదించలేదు. ఇలాగే అక్రిడేషన్కు సంబంధించింది కూడా దాన్ని తాత్కాలికంగా రిన్యూవల్ చేసుకుంటూనే పోతున్నారు కానీ కొత్త అక్రిడేషన్స్ మాత్రం రావలేదు. ఇండ్ల సమస్య అట్లనే, ఇంటి స్థలాల సమస్య అట్లనే, అక్రిడేషన్ సమస్య అట్లనే. ఈరోజు ఎప్పుడైతే ఆర్టీఐ ఇదేదే ఇన్ఫర్మేషన్ కమిషనరేట్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ అట్లనే అనేక సంస్థలలో జర్నలిస్టులకు సంబంధించిన అన్యాయమే గత ప్రభుత్వాలు కూడా చేసుకుంటూ వచ్చాయి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ప్రతి ఒక్కరూ తనకు సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారానో లేకపోతే తన పత్రికల ద్వారానో విలేకరులకు సంబంధించిన జర్నల్కి సంబంధించిన సర్వీసులను ఉపయోగించుకొని తర్వాత వారికి సంబంధించిన ఒక్కటి కూడా వాళ్ళ సమస్యల పట్ల వీరు సరైన పద్ధతిలో వీళ్ళు ఏదైనా చేశారు అనే మా దాఖలాలు మాత్రం ఎక్కడ లేవు. ఈ విషయంలో యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరేమంటారు, సీనియర్ జర్నలిస్ట్గా? ఇప్పటి వరకు అయితే గత గవర్నమెంట్ అదే హామీలు ఇచ్చిందండి, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే హామీలు ఇచ్చింది. ఇండ్లు ఇస్తా అని చెప్పి అది ఇవ్వలేదు. ఇప్పుడు జర్నలిస్టులకు అది ఇదే జవహర్నగర్ సొసైటీ అది కూడా పెండింగ్, సుప్రీంకోర్టులో అది పెండింగ్ అయిపోయింది, అక్రిడేషన్ లో పెండింగ్ అయిపోయింది. జర్నలిస్టులకు కనీసం గుర్తింపు లేకుండా పోయింది. ఇంకా ఈ నామినేట్ పోస్టులలో కనీసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసే ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా కనీసం గుర్తింపు లేదు. కనీసం వాళ్ళ స్థాయికి తగ్గట్టు పార్టీలకు అతీతంగా వాళ్ళ పనితనాన్ని వాళ్ళ నిజాయితీని చూసేనే వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, ఆ గుర్తింపు లేదు. అంటే ఆ ఎన్నికల ముందు మాత్రమే మేము జర్నలిస్ట్ అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని చెప్పడం మాత్రమే ఉంది కానీ ఇప్పటి వరకు చేసిన దాఖలాలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఈ ఆర్టీఐ కమిషన్ తోటి అర్థమైపోయింది, 3 జర్నలిస్టులకు ఇచ్చినప్పుడు అసలు ఎవరికి ఇవ్వాలి? ఇంతమంది హైదరాబాద్ లో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు, కనీసం 60, 70, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు పనిచేసిన సీనియర్లు ఉన్నారు, నిజాయితీ పనులు. ఇప్పటి వరకు వాళ్ళు రిటైర్డ్ అయి ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అనుభవాలు తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు. కనీసం ఎవరిని సంప్రదించకుండా వాళ్ళు జర్నలిస్టులను 3 ఇచ్చేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒక విషయం ఏంటంటే ఉదయకాంత్ దగ్గర లాస్ట్ కంక్లూడ్గా ఒకసారి వెళ్దాము. ఉదయకాంత్ గారు, మీరు ఇప్పుడు ఒక విషయం మాత్రం చెప్పారు, అంటే అందరూ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఆమోదం పలికిన తర్వాతనే, అపోజిషన్ లీడర్స్ కూడా దాని మీద ఆమోదించిన తర్వాతనే ఈ పేర్లను గవర్నర్ దగ్గర పెట్టారని చెప్పారు. కానీ ఒక మాత్రం విషయం ఉన్నది, గవర్నమెంట్ సంతకం పెట్టే ముందు ఎవరైనా పోయి కంప్లైంట్ ఇస్తే గవర్నర్ ఆ ఫైల్ను అట్లనే పక్కన పెట్టేసి దీని మీద విచారణ జరిపించండి అనే దాని మీద ఒక క్లాజ్ కూడా అనేది ఆవశ్యకత కూడా ఉన్నది అక్కడ. అయితే ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పేర్లు పంపించారో దీని మీద ఎవరైనా పోయే అవకాశాలు ఉన్నాయా అండి? అక్కడ పోవాలి, మా మిత్రుడు పక్కకు కనబడుతుంది, మరి ఆయన ఎవరు నాకు చెప్పదలేదు, ఆయన పోలేదు, నేను పోవాలి, ఇంకెవరు పోతారు? అంటే ఇప్పుడు ఏంటంటే మరి కాదు అంటే మళ్ళీ ఒకదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే పోలీసుల ద్వారానో లేకపోతే ఇతరత్ర ద్వారానో భయాందోళనకు గురి చేశారో అది కూడా అవకాశం. రాజేందర్ గారు, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది, కొంచెం మీరు ఒకసారి నెట్వర్క్లో వచ్చి మాట్లాడండి. ఇఫ్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ఏ వీడియో కాన్ఫరెన్స్ జస్ట్ గో హెడ్ విత్ యువర్ ఆడియో ఓన్లీ. యా, ఎనీవే ఉదయకాంత్ గారు మీరే చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం మనోడు చెప్తున్నాడు బాగానే కూడా వెళ్ళారని, అంటే ఈ అవకాశాలు ఉన్నందువల్ల గవర్నర్ దీన్ని హోల్డ్లో పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అండి? లేదు రాజేందర్ గారు, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. రాజేందర్ గారు, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది, ఒకసారి మీ నెట్వర్క్ చేసుకొని అన్నీ అప్పటిదాకా మీ ఉదయకాంత్ గారి దగ్గర వర్షన్ తీసుకొని మీ వద్దకు వస్తాను. ఉదయకాంత్ గారు చెప్పండి.
sending the file to the governor to verify whether there are any objections or not. Right? If governor finds any objections, definitely certainly తన ఫైల్ హోల్డ్ చేయొచ్చు. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కంప్లై చేసి పంపించమని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ కు రిటర్న్ పంపించవచ్చు. అండ్ దాని తర్వాత ఒకవేళ మన ఏదన్నా ఇప్పుడు ఎవరన్నా దాన్ని ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ లేకపోతే క్యాబినెట్ ఆమోదం లేనప్పుడు కనుక టెక్నికల్ యాక్సెస్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఫైల్ ఆపడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇవన్నీ కూడా టెక్నికల్ గా అన్ని ప్రాపర్ గా సెట్ చేసుకొని వెళ్తారు, కానీ లేకుండా అయితే గవర్నర్ దాకా ఫైల్స్ ఈ స్టేజ్ లో కూడా ఒకవేళ గవర్నర్ కి ఏదైనా అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు, తన కోటాలో సారీ ఐ మీన్ టు సే ఇంకేదైనా ప్రభుత్వం సంబంధించి ఇంకేదైనా చేయాలి, ఏదైనా మోడిఫికేషన్స్ ఆల్టరేషన్స్ ఏమైనా ఉన్నాయన్నా కూడా గవర్నమెంట్ కెన్ సెండ్ బ్యాక్ టు ద ఫైల్ టు ద గవర్నమెంట్ అగైన్. మళ్ళీ దాని తర్వాత ఏదైనా కరెక్షన్స్ ఉంటే కానీ ఏదైనా టెక్నికల్ ల్యాప్సెస్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని సరి చేసి పంపమని అడిగే అవకాశం ఉంటుంది. అది వచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఆమోదించాలి. అంటిల్ అండ్ అన్లెస్ గవర్నమెంట్ ఆమోదం పొందేంత వరకు ఈ జియో పాస్ కాదు. సో అండ్ వన్స్ అన్ని జియో పాస్ కావాలి, గవర్నర్ ఆమోదం పంపించే ముందు అన్ని కూడా సరి చేసుకొని పంపిస్తారు. నాకు తెలిసి ఇప్పుడు పంపించిన కమిటీ లిస్ట్ నేమ్స్ లలో ఎటువంటి రిటర్న్స్ అయితే ఉండకపోవచ్చు నేను భావిస్తాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం రాజేందర్ గారు, మీరు నెట్వర్క్ లో వచ్చేసారా అండి? వచ్చేసాను. రాజేందర్ గారు చెప్పండి. ఇప్పుడు మనం ఉదయకాంత్ గారు చెప్పారు దానికి ఒక అవకాశం మాత్రం ఉన్నదని చెప్పారు, దానికి సంబంధించిన అతను కూడా ఇది చెప్పారు. అయితే ప్రస్తుతం మీరు కూడా ఏదైతే చెప్తున్నారో నేను ఒక గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ పెట్టాను అని చెప్పారు. దీని విషయంపై మీరు ఏమంటారండి? ఎందుకు రిప్రజెంటేషన్ పెట్టవలసి వచ్చింది? ఒకవేళ హోల్డ్లో పెడితే దీనికి వేరే వాళ్ళకు దొక్కే అవకాశం ఉందా, లేకుంటే ఇంకొకసారి జాప్యం చేసే ఒక అవకాశం ఉంది కదా, దీని మీద మీరు ఎలా వివరిస్తారండి? అంటే మేము ఏమని ఇచ్చామంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఐ కమిషన్ల నియామకం జరుగుతుంది. ఆ నియామకంలో కనీసం ఆర్టీఐ యాక్ట్ గురించి అవగాహన ఉన్న వారికి కనీసం, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ అంటే గవర్నమెంట్ అగ్నేసి కాదు, మన అడ్వకేట్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేసినప్పుడు, నిజంగా పనిచేసినప్పుడు కింద స్థాయి అధికారులు కరెక్ట్ అయిపోతే అది చెడు పేరు గవర్నమెంట్ కి వస్తుంది కదా. అది నెగిటివ్ కాదు. కనీసం ఆర్టీఐ గురించి అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు నాకు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఒక కేసు ఉంటుంది, ఒక పేదవాళ్ళు ఒక ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, రెవెన్యూ వాళ్ళు ఎవరైనా పోలీసు వాళ్ళు ఇవ్వరు. కనీసం ఆర్టీఐ గురించి అవగాహన ఉన్న వాళ్ళకు కొంచెం వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళను అలాంటి వాళ్ళని పెట్టాలండి. పారదర్శకంగా నియామకం జరగాలి, ఆ నియామకం కూడా బహిరంగ జరగాలి అని ఇచ్చామండి. దానికి గవర్నర్ గారు మాకు రేపు అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. రేపు వెళ్ళి ఒకసారి వారు కూడా ముఖాముఖి కలిసి దీని మీద ఒకసారి మా వంతు బాధ్యత మాత్రం మేము వెళ్ళి కలుస్తున్నాం. రైట్. ఎనీవే ఈ రోజు ఏదైతే చర్చలో పాల్గొన్నదో సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీఐకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకాల పట్ల ఇంతగా చులకనగా వివరించిన గవర్నమెంట్ మనం ఎలా తీసుకుందాం అంటే, గత ప్రభుత్వం ఏదో చేసింది కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని జర్నలిస్టులు కానీ అనేక మంది ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకొని ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకు నిరాశ ఎదురవుతుంది. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయర్ ఇక్కడే ఉన్నారు, మన ముంగట్నే ఉన్నారు. అతను కూడా ఎంత బాధగా చెప్తున్నారంటే, నేను కాంగ్రెస్ లాయర్గా పనిచేసినప్పటికీ ఈ రోజుకు నాకు అవకాశం దక్కలేదని చెప్తారు. ఇంకో మిత్రుడు ఆయన గతంలో ఏదైతే జర్నలిస్ట్గా వ్యవహరించారో ఆయనకు జర్నలిస్ట్గా వ్యవహరించినప్పటికీ ఇంకో బ్రహ్మాండమైన ఒక ఎన్జిఓ నడిపిస్తున్నప్పటికీ ఆయనకు గుర్తించలేదు. అంటే ఎవరైతే ఇప్పుడు పెట్టారో, ఎవరైతే 7 మెంబర్స్ని వాళ్ళ పేర్లు పెట్టారని చెప్తున్నారో ఆ విషయంలో వాళ్ళ అర్హత ఎక్కడ దాకా ఉండవచ్చు అంటే, రాబోయే కార్యక్రమంలో జర్నలిస్టులకు సంబంధించిన హౌసింగ్లో కానీ అక్రిడేషన్లో కానీ వాళ్ళకి కావాల్సిన పెన్షనర్కి సంబంధించి కానీ వారికి సంబంధించిన ఏదైతే రెగ్యులరేషన్ చేస్తామన్నారో వారికి సంబంధించిన జాబ్కి సంబంధించిన శాలరీకి సంబంధించిన ఫిక్సేషన్ చేస్తామన్నారు, దాంట్లో కూడా ప్రతి గవర్నమెంట్ విఫలమవుతుంది. ఈరోజు జర్నలిస్టుల పరిస్థితి ఎట్లున్నదంటే అడ్డ కూలీలు కూడా జర్నలిస్టుల కన్నా నయం అని అనిపిస్తుంది. ఈ విషయంలో కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం చాలా అద్భుతమైనటువంటి కొన్ని వ్యూ పాయింట్స్ తీసుకున్నాం. ఎందుకు అద్భుతం అని అంటున్నానంటే, ఇన్ఫర్మేషన్ ఈజ్ ది కీ టు ది ప్రోగ్రెషన్ ఆఫ్ ఎనీ స్టేట్ గవర్నెన్స్. మరి అంత ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ కమిషనరేట్ ఎస్టాబ్లిష్మెంట్లో, అలాగే అక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వీ నీడ్ హయ్యెస్ట్ ట్రాన్స్పరెన్సీ. అలాగే ఎలిజిబిలిటీ విషయంలో కూడా ఎవరైతే నిజంగా అర్హులో వారికి మాత్రమే ఇటువంటి అవకాశాలు దక్కాలి. ముఖ్యంగా ఎవరైతే జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారో వాళ్ళలో కూడా వాళ్ళు చేసినటువంటి కృషికి, వాళ్ళు సమాజానికి చేసినటువంటి సేవకు తగిన గుర్తింపు వచ్చినప్పుడే ఆ పోస్టులు కూడా ఒక రకంగా మనం చెప్పాలి అంటే నిజంగా రాణిస్తాయి. అలాగే మన మిత్రులు హైకోర్టు అడ్వకేట్ గారు చెప్పినట్టు కూడా
he has been really a part of the legal cell, అలాగే ఆర్టీఐ, అండ్ ఆల్సో ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ది హ్యూమన్ రైట్స్. మరి ఇటువంటి అన్ని రకాలైనటువంటి వింగ్స్తో అలాగే ఇటువంటి లీగల్ ప్రాసెసెస్తో ఆయనకు ఉన్నటువంటి అక్వైంటెన్స్ కానివ్వండి, మాస్టరీ కానివ్వండి, ఎక్స్పర్టైజ్ కానివ్వండి, ఇలాంటి ఉన్నటువంటి వ్యక్తులకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వటం అనేది స్టేట్ గవర్నమెంట్ ఆలోచించదగ్గ విషయం. అలాగే మరొక మిత్రులు కూడా ఒక ఎన్జిఓ నడుపుతున్నారు. అండ్ హీ హాస్ బీన్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్స్ బై సబ్మిటింగ్ హండ్రెడ్స్ అండ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఆర్టీఐస్. మరి ఆర్టీఐ యాక్ట్ గురించి ఈరోజు వారు చెప్పినట్టుగా సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అత్యద్భుతమైన నిర్ణయం. దీనివల్ల ప్రజలు బలోపేతం అవుతూ ఉన్నారు. ప్రభుత్వాలు మేము ఎట్లా పడితే అట్లా మా ఇష్టం వచ్చినట్టు మేము గవర్నెన్స్ అనే పేరున మేము చేస్తామనే దానికి వీలు లేకుండా ప్రతి సమాచారం కూడా మాకు కావాలి, మేము తీసుకునేటువంటి హక్కు మాకుంది అని రియల్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసేదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దీంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రొవిజన్ కూడా అంతా చాలా చక్కగా పేర్చారు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వీటిని కూడా వాళ్ళకి ఏ విధంగా అయితే అనుగుణంగా ఉంటుందో అలా మార్చుకుంటూ ఉన్నారు. ఆ మ్యానిపులేషన్ ప్రాసెస్ అనేది ఇట్స్ వెరీ డేంజరస్. దానివల్ల నిజంగా నష్టపోయేది ఇటు ప్రజల కంటే ఎక్కువగా ప్రభుత్వాలే నష్టపోతాయి అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందువల్ల అంటే రైట్ రిక్రూట్మెంట్ వల్ల యూ విల్ గెట్ వండర్ఫుల్ రిజల్ట్స్. మరి ఈ పాయింట్ను ప్రభుత్వాలు గుర్తుంచుకొని మన ఆర్టీఐ యాక్ట్ యొక్క ఉద్దేశం ది స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్ అని మనం చెప్తాం లీగల్ పార్లెన్స్లో. మరి స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్ను కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ యాక్ట్ యొక్క ఉద్దేశాన్ని మనం నిజంగా రియలిస్టిక్ టర్మ్స్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయగలిగితే వీ విల్ రియలీ అరైవ్ అట్ సూపర్ హ్యూమన్ రిజల్ట్స్ అని నేను భావిస్తూ ఈరోజు సలహాలు ఇచ్చిన సూచనలు ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మరోమారు అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జమీల్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో లోపం ఎక్కడ ఉంది, రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ లోకంలో ఎవరు ఏంటో తెలుసుకో అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇలా మన ఉదయకాంత్ గారికి, హైకోర్టు న్యాయవాది అయినటువంటి ఉదయకాంత్ గారికి, అలాగే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి రాజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా జర్నలిస్ట్ ఫీల్డ్కి సంబంధించింది ఇంత బ్రహ్మాండమైన సూచనలు సలహాలు చేసి మమ్మల్ని అవేర్నెస్ క్యాంపెయిన్గా మీరు తీసుకొచ్చినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, రేపు ఇంకొక విషయం ఏంటంటే జర్నలిస్ట్కి సంబంధించిన న్యాయం జరిగే వరకు అంటే ఈ ఆర్టీఐకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కమిషనరేట్లకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వం నియమించడానికి ప్రయత్నం చేస్తుందో అందులో ఏమన్నా లోపాలుంటే వారికి సరిదిద్దుకొని సరైన విలేకరులకు సరైన జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తుందని ఆశిస్తూ రేపు మరొక విషయంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి బోత్ సైడ్స్ టీవీ.